హే లిటిల్ హార్ట్స్, వెల్కమ్ టు మై ఛానల్ 10777. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే చూడండి మీరే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం ఎంవిపిలో. సాటర్డే కదా, సో దర్శించుకొని సింహాచలం వెళ్దామని. లెట్స్ గో. టైం అయిపోతుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ వర్షం పడ్డదన్నమాట సాటర్డే వైజాగ్లో. సో వెళ్తున్నాం. చల్లగా కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ అయితే నేను స్ట్రాబెర్రీస్ చూసాను, చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. రేంకాయలు కూడా వచ్చాయి, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకే. ఇది హనుమంత వాక దగ్గర ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనమాట. ఈ రోడ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ వర్షం పడితే చాలా బాగుంటుంది ఆ నేచర్. ఆ గాలి ఎంత అంటే ఎండాకాలం లాగే అనిపించలేదు, అంత బాగున్నాయి రోడ్స్ అయితే. అంటే వర్షం పడితే ఫుల్గా డస్ట్ అంతా పోద్ది, క్లీన్ అయిపోతాయి కదా, సో చాలా చలి కూడా వేసింది కొంచెం. నేను ఎంజాయ్ చేస్తాను ఆ నేచర్ని, చాలా బాగుంది. చాలా రోజులకి వెళ్తున్నాం అనమాట సింహాచలం. అటు సైడ్ రోజు వెళ్ళింది, చాలా రోజులు అయింది వెళ్ళి. సో నేచర్ అలా ఎంజాయ్ చేసింది, చాలా బాగుంది. రోడ్స్ 4 రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేసారనమాట ఆ వాల్కి. బాగుంది కదా రోడ్స్, 4 రోడ్స్. అలా నేచర్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ వెళ్తాం అనమాట. అంటే నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ కార్లో కన్నా బైక్ పైన వెళ్తేనే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట నాకు. ఇక్కడ 4 రోడ్స్ వేసారు. అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి. కానీ ఇది చాలా పెద్ద రోడ్ అనమాట. సో అన్ని వెహికల్స్ కొంచెమే ఉన్నాయి, అంత ట్రాఫిక్ ఏం లేదు, చాలా బాగుంది. ఇది వేరే వైపు అనమాట సింహాచలంకి. 2 వేస్ ఉన్నాయి. ఇది పైకి వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఇక్కడే దర్శించుకొని వెళ్ళాలి అనమాట. ఇది పైకి వెళ్ళడానికి రూట్. ఇందాకలో వచ్చింది ఆ రూట్ కూడా వెళ్ళచ్చు. ఇది నరసింహస్వామి దగ్గర ముందు పెడతారు, అక్కడ దర్శించుకొని వెళ్ళాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మేము ఇది కూడా పెట్టాము, ఏంటంటే కొబ్బరికాయ కొట్టాం, ఇంకా దీపం కూడా వెలిగించాం. ఇక్కడ శివయ్య ఉన్నారు, ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు, నందీశ కూడా ఉన్నారు. సో మీరు పక్క ఇక్కడ పైకి వెళ్ళినా ఇక్కడ ఫస్ట్ కొట్టి వెళ్ళాలన్నమాట. ఎప్పటి నుంచో వస్తుందా అది, ఎప్పుడు చేసి వెళ్ళాలి. ఇక్కడ కొట్టేసి మీరు బస్సులో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా ఎలా వెళ్ళినా ఫస్ట్ ఇక్కడ కొట్టాలన్నమాట. నాకు ఒక దెబ్బకే ఇరిగిపోయింది టెంకాయ, ఒకదానికి ఇరిగి. ఇప్పుడు మెట్లపై నుంచి వెళ్తున్నాం. మీకు తమ్నేలో తెలిసిపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చామో. సింహాచలం వచ్చామన్నమాట చాలా రోజులకి. సో ఇప్పుడు 8:30కి టెంపుల్ క్లోజ్ అంటే 7:45 అలా అవుతుంది టైం. ఇప్పుడు పైకి వెళ్ళాలి హాఫ్ అన్ అవర్లో, చూద్దాం. మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు. కొత్తగా వేసారు ఈ మెట్లు, చాలా రోజులకి నడుచుకొని. చాలామంది ఉన్నారు. ఆంజనేయ స్వామి నైవేద్యం పెడుతున్నారు. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? నైవేద్యం పెడుతున్నారు స్వామి వారికి. మనం ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. టార్చ్ లైట్ ఆన్ చేయబా. గోవిందా గోవిందా గోవిందా.
వా, కొంచెం మంచులా ఉంది, అంటే కొంచెం క్లారిటీగా లేదు. ఒక 10 to 20 minutes లేకపోలే. గోవిందా గోవిందా. పైకి వెళ్ళాక తీస్తాను. ఇంకా మెయిన్ ఇంకొంచెం ఉన్నాయి. ఇక్కడ కొత్తగా స్టెప్స్ వేస్తున్నారు అనుకుంటా. ఇంకా అప్పుడు ఆవేశం వచ్చేస్తుంది. అప్పుడే ఆవేశం వచ్చేస్తుంది నాకైతే. అంటే నైట్ అయిపోయింది కదా, మీకు అంత క్లారిటీగా అన్నీ చూపించలేను. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం, అప్పుడు తీస్తానమాట. వీళ్ళెవరో ముగ్గురు వీడియోస్ తీసుకుంటారు. ఇది ఎక్కడో తెలుసా, నేను 10 minutes ఇంత దూరం వచ్చాను ఇక్కడ వరకు. చూపిస్తాను. హే బారా, బ్యూటిఫుల్ సిటీ. ఎంత బాగుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. వావ్, సో బ్యూటిఫుల్. ఎక్కడ 10 minutes ఇక్కడ వరకు వస్తాం మేము. ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుందా? అదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఫుల్గా వాటర్ వచ్చింది అనమాట. ఎప్పుడు కొంచెమే వస్తుంది. కదా, ఎంత ప్యూర్గా, ఎంత ఫ్రెష్గా ఉంటుంది తెలుసా వాటర్. లెట్స్ గో. క్యూట్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓఫ్, ఇక్కడ శివాలయం ఉంటుంది అన్నమాట. ఇగో ఈ లోన్కి కనిపిస్తుందా? ఈ లోన్కి శివాలయం ఉంటుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది, సో నేను వెళ్ళడానికి అవ్వదు అనమాట, లేకుంటే వెళ్ళను. ఈసారి మళ్ళీ వస్తాను కదా, అప్పుడు క్లియర్గా అన్నీ తీస్తాను. కోనేరు కూడా తీయలేదు నేను. ఓకేనా? ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ. ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ వ్యూ ఇస్ దట్స్ ఇంకొంచెం దూరం ఉంది. అది అయిపోద్ది. 8:30కే క్లోజ్ అంటే ఇప్పుడు 8 అయింది కరెక్ట్గా. నేను 10 minutesలో అంటే 7:48కి స్టార్ట్ చేశాను ఎక్కడం. 10 minutesలో ఇక్కడ వరకు వస్తాను అనమాట. 12 minutes. ఆంజనేయ స్వామి టెంపుల్. మా హస్బెండ్ రావట్లేదు, అక్కడ కూర్చోపోయాడు. ఇక్కడ తీర్థం ఇస్తారు, ఇప్పుడు క్లోజ్డ్ ఉంది. ఇక్కడి నుంచి అసలు మెట్లు స్టార్ట్ అనమాట. యాక్చువల్లీ అక్కడ శివాలయం ఉంటుంది, శివలింగాలు ఉంటాయి అన్నమాట. సో నేను లైట్ లేదని వెళ్ళలేదు. కొంచెం చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఈసారి వస్తాను, పక్కా తీస్తాను అనమాట. పైకి వెళ్ళాక ఇంకా తీస్తాను వీడియో. ఎక్కిపోయాక మా హస్బెండ్ కోసం వెయిటింగ్. నేను ఒకరిదాన్ని వెళ్ళాను, చాలా చీకటిగా ఉంది. కొంచెం పై స్టెప్స్ వరకు ఎక్కేస్తే అయిపోద్ది. ఎవరో వస్తున్నారు. పైకి వచ్చేసరికి 8:16 అయ్యింది. గుడి ఉందో లేదో కూడా తెలియట్లేదు, అన్ని గేట్స్ క్లోజ్డ్ ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ పెట్టారు స్టాల్స్, అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ తీసి ఇక్కడ పెట్టారు. క్లోజ్ అయిపోయాను నేను. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాం అనమాట. ఇప్పుడు చూడాలి దర్శనానికి
8:30కి తీస్తారంట, 9:30 వరకు ఉంటుందంట టెంపుల్. చూద్దాం పువ్వులు ఉన్నాయో లేదో దేవుడు కొనడానికి. దర్శనం అయ్యాక మళ్ళీ వస్తామన్నమాట, చూపిస్తాం మీకు. లాస్ట్ మేమే, ఎవ్వరు లేరు, చాలా సైలెన్స్గా ఉంది. కొంచెం మేమే ఉన్నాము, అంత కొంతమంది ఉన్నారనమాట. చాలా బాగా అయింది దర్శనం. కాకపోతే నాకు ఇవ్వకుండా తినేస్తున్నాను ప్రసాదం. అంటే నేను ఆల్రెడీ లడ్డు తినేసాను అనుకోండి. భోజనం కూడా పెడతారు. ఈసారి మంచిగా వీడియో తీస్తాను, మంచిగా కోనేరు తీస్తాను, అక్కడ శివాలయం తీస్తాను. అదే శివుడివి ఒక 10-11 ఉంటాయి, అవి తీస్తాను. ఇంకా భోజనాలది కూడా తీస్తాను. ఇక్కడ శివాలయం ఉంటుంది పైన, అది తీస్తాను. మంచిగా తీస్తాను. ఒక ఫైన్ డే వస్తాను మళ్ళీ, అప్పుడు తీస్తాను ఖచ్చితంగా. అంటే నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు తీస్తాను అన్నమాట. నీ వల్లే బాగుంది. హే ఎవ్రీవన్, ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నానంటే మళ్ళీ మేము మెట్లు దిగుతున్నాం. ఈ అబ్బాయి వాళ్ళే లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. మా బైక్ కింద పెట్టి వచ్చామన్నమాట మెట్లు ఎక్కి. మోయ అయిపోయింది. కూర్చొని పులిహోర తిన్నాడు, ఇంట్లో తినలేనట్టుగా. ఏ మొహం చూపించు బాయ్. నాకు పర్లేదు, నేను దిగిపోతాను ఎక్కి. ఇప్పుడు నీకు ఇలా కొనుక్తే కదా అప్పుడు సరిపోద్ది. మీరు కూడా 9:15 కంటే లాస్ట్ బస్సు. ఇప్పుడు పోతాక 10 అవుతుంది. చెప్తాను అన్నాను ఎంత అయిందో. ఇట్స్ 9:48. అట్లా ఉంటుంది అనమాట. చూద్దాం, ఈ ఎక్స్పీరియన్స్ కూడా భలే ఉంటుంది. నాకు అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టం. సో లెట్స్ గో. దేవుడే దిక్కులేని వాళ్ళకి. నాకు ఎలాగో మా గోవిందుడు ఉన్నాడు కదా, సో నో ప్రాబ్లం. నరసింహస్వామి తీసుకొని వచ్చారు, తీసుకొని దింపుతారు అంతే. ఇట్స్ ఓకే. 20 minutesలో దీపోతాంలే, అది పెద్ద విచిత్రం ఏం కాదు. ఓ 15 నిమిషాల్లో దీపినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఎక్కడం కాబట్టి 20 minutes పట్టింది. అంటే 30 minutes పట్టింది ఈ అబ్బాయి వల్ల. అక్కడక్కడ ఆగిపోయాడు, లేకపోతే 20 minutesలో ఎక్కి వచ్చేసిన అనమాట. నేను ఎక్స్ట్రాలు చేయక నువ్వే చేసో. మరి అదే చెప్తున్నాను నేను. ఇక్కడ శివాలయం ఉంది, చూపిస్తాను చూడండి. ఇంకా ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కొన్ని మెట్లు వేస్తున్నారు, బాగా చూపిస్తారు. అక్కడ సిటీ బాగా కనిపిస్తుంది. ఇందాకల వరకు లేట్ చేసి ఇప్పుడు లేట్ అవుతుందంట. ఇంటికే లేట్ చేస్తాం, టిఫిన్ తిని పడుకోవడమే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 9:50 అయ్యింది. చూద్దాం కిందకెళ్ళాక ఎంత అవుతుందో. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. దిగేసాం. ఇప్పుడు 10:05 అయ్యింది టైం. 15 నిమిషాల. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. టిఫిన్ తినేసి అది కూడా చూపిస్తాం. సో మీరు కూడా వెళ్ళండి, నరసింహస్వామిని దర్శించుకుంటే అప్పులు ఎవరికైతే ఉన్నాయో అవి తీరుతాయి అంట. కానీ చాలా మంచిది నరసింహస్వామిని దర్శించుకుంటే. సో ఖాళీగా ఉంటున్నా లేదా వెళ్ళండి, మంచి జరుగుతుంది అంటే నేను నమ్ముతాను. మీరు కూడా వెళ్ళండి. ఏముంది, ఒక 20 minutes, పెద్దలు అయితే ఒక 30 minutes 40 minutesలో వెళ్ళిపోవచ్చు పైకి. ఒక 1800-900,000 స్టెప్స్ ఉంటాయి అంతే. సో బాయ్. రోడ్లు ఎంత ఖాళీగా, ఎంత
ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే భోగం పెడతారు కదా నైట్ 7కి 7:30 అలాగా. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట. మళ్ళీ 8:30కి ఓపెన్ చేస్తారు. సో మేము 300 టికెట్ ఉండదు, 100 రూపీస్దే ఉంటుంది. సో ముందు వెళ్ళండి.